బైబిల్ వాక్యంలో సెలవుస్తుంది, ఇకను జీవించేవాడను నేను కాను కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడని అపోస్తలుడైన పౌలు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ప్రభువుని మన జీవితంలో ఆయన్ని ప్రభువుగా ఆహ్వానించి అంగీకరించి మన హృదయమందు చేర్చుకున్నామో, ఇక మీదట మనందరినీ నడిపించేవాడు, మనల్ని బలపరిచేవాడు, పోషించేవాడు, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేవాడు, మనకి బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి నడిపించేవాడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనే విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ఓటమిని బట్టి లేదా శ్రమను బట్టి ఇప్పుడు కూడా కృంగిపోక, అసహనానికి గురవక, ప్రార్థన వాక్యం పెట్టక, పట్టుదలతో నీలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించి విశ్వాసము ద్వారా ప్రభువుని హత్తుకున్నట్లయితే ఆయన మనల్ని సురక్షితముగా భద్రపరిచి కాచి కాపాడుతూ కాకుండా ఈ లోకంలో నిన్న ఒక సాక్ష్యముగా ప్రభు ఉంచుతారని ప్రభు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి మర్చిపోవద్దు, జీవించువాడు నువ్వు కాదు, నీలో ఉన్న క్రీస్తు అనే విషయాన్ని గ్రహించి ప్రభువుని బట్టి అడుగులు ముందుకు వేద్దాం, ప్రభు కృపను పొందుకుందాం. ప్రైజ్ గాడ్.